నమ్మే పరిస్థితి లేరు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డిలో మేము ప్రవేశపెట్టిన డిక్లరేషన్ ప్రకారం 42% స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధిలో ఇస్తూ 2 చట్టాలు తీసుకురావడం జరిగింది. ఇది ఒక చిత్తశుద్ధి. ఇలా దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని పరిపూర్ణంగా పూర్తి చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుల సర్వే చేయించినారు. భట్టి గారు కేబినెట్ సహకారంతో దేశ చరిత్రలో ఎక్కడ జరగలే. కుల సర్వే చేయడమే కాకుండా 56.7% బీసీలు ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క కమిట్మెంట్ బీసీలకి. ఇలా ఎవరు ఎన్ని చెప్పినా బీసీలకి కాంగ్రెస్ పార్టీయే న్యాయం చేస్తుందని చెప్పడానికి ఉదాహరణ నన్ను పీసీ ప్రెసిడెంట్ చేయడం, భట్టి గారిని డిప్యూటీ సీఎం చేయడం, కేంద్రంలో కూడా చాలామందికి అవకాశాలు ఇవ్వడం అనేది బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలకు కానీ సముచిత న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు. ముఖేష్ గౌడ్ గారి యొక్క సేవలు క్యాపిటల్స్ హైదరాబాద్లో చాలా వరకు ఇచ్చినట్టు సందర్భం. శివశంకర్ గారు కూడా కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీకి దేశానికి ఎన్నెలాంటి సేవలు చేశారు. వారి విగ్రహాలు పెట్టాల్సిందిగా వారి కుటుంబ సభ్యులు అడుగుతూ ఉన్నారు. డెఫినెట్గా ముఖ్యమంత్రితో మాట్లాడి ఇవన్నీ కూడా ఆలోచిస్తాం. ఆగస్టు 8న బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ వేదికగా మేము బీసీ సభ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ఢిల్లీకి కూడా మేము అంతా కలిసి వెళ్తాము, రాష్ట్రపతిని కలుస్తామని బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. మేము అంటా ఉన్నాం కూడా అందరం కలిసి పోరాడదాం. ఈ సమయం ఇది. మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఢిల్లీ కాంగ్రెస్ వాళ్ళు చేసే ధర్నా ఢిల్లీలో రిజర్వేషన్ వచ్చేదాకా అక్కడే ఉండాలి, హైదరాబాద్ రావద్దని అంటున్నారు. వాళ్ళందరికీ ఒక్కటే ప్రశ్న, మీరు 10 ఏళ్ళు ఎలుగబెట్టింది ఏంది? గంగుల కమలాకర్ గారు బీసీ మంత్రిగా 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఆనాడు రిజర్వేషన్ స్థానిక సంస్థలు తగ్గిస్తేందుకు నోరు మెదపలే మీరు. ఇవాళ మాట్లాడిన మాటలు ఆ రోజు మాట్లాడుంటే బాగుండేది. కవిత గారు కానీ ఇలా మాట్లాడుతున్న కమలాకర్ గారు కానీ శ్రీనివాస్ గౌడ్ గారు కానీ ఆనాడు బీసీలకు ఉన్నటువంటి 33% రిజర్వేషన్ తగ్గిస్తే ఎందుకు మాట్లాడలే మీరు? ఆనాడు క్యాబినెట్లో ఉన్నారు కదా మీరు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రం చేయరు. ఇలా అధికారం లేదు, ఆపోజిషన్ ఉన్నారు కాబట్టి చేసే వాళ్ళని చేయనియరు. ఇది కరెక్ట్ కాదు. ప్రజలన్నీ గ్రహిస్తూ ఉన్నారు. మా కమిట్మెంట్ ఫర్ బీసీస్ ఎవ్వరు కూడా శంకించే స్థాయిలో లేదు. రేవంత్ రెడ్డి గారు మొదలుకొని మా వరకు బీసీల పట్ల మా కమిట్మెంట్ ఏది ఉందో ఇది చట్టాల ద్వారా నిరూపించుకున్నాం. మేము కుల సర్వే ద్వారా నిరూపించుకున్నాం. భవిష్యత్తులో కూడా బీసీలు మా వైపే చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అయితేనే మాకు న్యాయం చేస్తున్న నమ్మకం వారికి ఉంది కాబట్టి 42% రిజర్వేషన్లు ఎంత దూరంలో పోతాము. ఇలా ప్రభుత్వంలో ఉండి ఢిల్లీలో ధర్నా చేస్తూ ఉన్నామంటే దాని అర్థమైంది. ఎవరు మాతో కలిసి వస్తే వాళ్ళు కలుపుకుంటాం. థ్యాంక్ యూ.